ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. చూడండి 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడినైనా నేనున్నానని. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలందరితో, నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యము ద్వారా మాకు తెలియజేయవలసిన విషయాలు తెలియజేయండి నాయన. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరచుకోండి. పుటుము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను కాల్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దావీదు ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనుషుల పట్ల కూడా తను ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. రాజుగారు మెఫీబోషెతును పిలిపించాడు, యోనాతాను కుమారుని. ఆ మెఫీబోషెతుతో అంటున్నాడు, ఇదిగో నీకు రావాల్సిన ఆస్తిని నేను ఇస్తాను, అంతేకాదు నీవు నాతో వాటే నా రాజభోజనం నీవు కూడా తినాలి, నా బల్ల యొద్దే నీకు భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఇది 1 రోజు 2 రోజులు కాదు, సదాకాలము అంటున్నాడు. నిజంగా దేవుని ప్రేమను పొందుకున్న మనము దేవుని ప్రేమను చూపించాలి. నిజంగా దేవుని బిడ్డలమైన మనము ప్రేమ కలిగి జీవించండి అని, కృతజ్ఞత కలిగి జీవించండి అని అందుకనే దేవుడు చెప్తాడు కదా. దావీదుకి ఊరికినే దీవెనలు రాలేదండి. దావీదు హృదయము అంత దేవునికి అనుకూలంగా ఉంది. ఈ రోజున మనము కూడా దీవెనలు పొందాలని ఆశపడతాం, కానీ దేవుని వాక్యంలో ఏమైతే ఉందో దాన్ని చాలామంది గ్రహించలేరు. ఈ రోజున చాలామంది ఉపకారాలు పొందుతారు కానీ కృతజ్ఞత కలిగి ఉండరు. వారు ఎవరి నిమిత్తము పెద్దవాళ్ళగా అయ్యారో, ఎవరు ప్రోత్సహిస్తే ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారో, ఎవరు సహాయం చేస్తే గొప్పవాళ్ళు అయ్యారో చాలామంది మర్చిపోతారు. అందుకనే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. దేవునికి ఇష్టలుగా ఉండే మనసు మనకి ఉండాలంటే మనలో కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత అనేది చిన్న విషయం కాదు. దేవుడు మనకు చేసిన ఉపకారాలు మనుషుల ద్వారా చేయిస్తాడు. ఆ మనుషుల పట్ల మనము కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు, ఉన్న కొద్దీ దీవిస్తాడు. ఏంటి, దావీదు కోసం రాశాడు దేవుడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దేవుడు యెహోవా ఆయన్ని దీవించినని. నిజంగానే నీవు కూడా దీవెన పొందాలంటే కృతజ్ఞత కలిగిన వాడుగా జీవించు. కృతజ్ఞతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కృతజ్ఞతను బట్టి చాలామందికి దేవుని పట్ల కూడా కృతజ్ఞత ఎందుకు ఉండదంటే, చాలామంది వారి ఉన్న స్థితిని బట్టి వాళ్ళు ఆనందించలేరు కదా. దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, నాకేముంది, దేవుడు ఎంత మేలు చేసినా సరే దేవుని మీద కూడా కృతజ్ఞత ఉండదు కొంతమందికి. దేవుడు నాకేం చేశాడులే, దేవుడు నమ్ముకున్నాను కానీ నాకేం జరిగిందిలే అనుకున్నట్టు ఉంటారు. కృతజ్ఞత అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, మనకంటే ఎక్కువ వాళ్ళని, పెద్దవాళ్ళని చూస్తే మనకు కృతజ్ఞత రాదు. మనకంటే దిగువ స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండగలం. నిజంగా మనకంటే ఆ పెద్ద ఇల్లు వాళ్ళకు ఉంది అని అనుకుంటే మనకి దేవుని కృతజ్ఞతతో స్తుతించలేం కదా. మనకంటే చిన్నవాళ్ళని, మనకు సొంత ఇల్లు ఉంది, ఏదో ఒక ఈ చిన్న ఇల్లు ఉంది, కానీ ఆ ఇల్లు కూడా లేని వాళ్ళని చూస్తే ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావు అని
దేవునికి స్తోత్రం చెల్లించగలం కదా. ఒక రోజునట ఒక అతనికి చెప్పులు లేవని ఎండలో నడుస్తూ అయ్యో నాకు చెప్పులు కూడా లేవే అనుకొని బాధపడుతున్నాడట. అంతలోనే అదే రోడ్డు మీద ఒక కుంటివాడు వస్తున్నాడు. ఆ కుంటివాడికి కాళ్ళే లేవు. అంతకుముందు అయ్యో నాకు చెప్పులు లేవని బాధపడిన అతను హృదయంలో నిజంగానే ఆ కుంటివాడిని చూడగానే నాకు 2 కాళ్ళు ఇచ్చావు ప్రభా అని దేవుణ్ణి స్తుతించాడట. చూసారా, అందుకనే మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళని, మనకంటే పెద్ద పెద్ద వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, మేడలు ఉన్న వాళ్ళని, మిద్దెలు ఉన్న వాళ్ళని, కార్లు ఉన్న వాళ్ళని, వెళ్ళిన వాళ్ళని చూస్తే నాకేం చేశాడు దేవుడు అనుకుంటాం. కానీ నీకంటే చాలామంది తక్కువ స్థితిలో ఉన్నారు. అసలు గూడు కూడా లేని వాళ్ళు, చెట్ల కింద ఎక్కడెక్కడో రోడ్ల మీద బ్రతుకుతున్న వాళ్ళని చూస్తే నిజంగా దేవుడు నాకు ఎంత సహాయం చేశాడనే కృతజ్ఞత హృదయము నీకు కలుగుతుంది. దేవుని పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. ఒకడున్నాడు బైబిల్ గ్రంథంలో, కృతజ్ఞత లేని వ్యక్తిని మీకు చూపిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. చూడండి, ఒక ధనవంతుడు ఇక్కడ కనబడుతున్నాడు. ధనవంతుడికి చక్కగా ఒక సంవత్సరంలో చాలా పంట పండింది. పంట పండితే వాటిని కొట్లలో దాయడానికి కొట్లు సరిపోతే మంచి గొడౌన్స్ మళ్ళా కట్టించి అందులో ఈ ధాన్యపు బస్తాలన్నీ వేసి అతడంటున్నాడు తన ప్రాణంతో, దావీదు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటే, ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే వాడికి ఎప్పుడైతే ఈ ధాన్యపు బస్తాలు ఈ యొక్క కొట్లలో నిండిపోవడం చూశాడో ఇంకేమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, ఇంక నీకేమీ పర్వాలేదు అని గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యో దేవుడిచ్చాడు, దేవుని దయ వలన నాకు ఈ సంవత్సరం మంచి పంట పండింది అనే కృతజ్ఞత హృదయం అతనిలో లేదు. ఇంక నువ్వు తినుము, త్రాగుము, సుఖించుమని చక్కగా తన ప్రాణంతో సంతోషిస్తా మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు దేవుడు అక్కర్లేదు అన్నట్లుగా, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అన్నట్లుగా అతను మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటాను, నువ్వేమవుతావు, నువ్వు సమకూర్చుకున్నది ఎవడు తింటాడు అని అడుగుతున్నాడు. నిజమే, ఈ రోజున మనుషుల్లో చాలామందికి దేవుడు అక్కర్లేదు. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తానంటే చాలామంది ప్రయాసపడుతున్నారు. దేవుడు అక్కర్లేనట్లుగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు. చీకటిలో, అంధకారములో మగ్గిపోతూ, చీకటికి, సాతాను చీకటి శక్తులకి లొంగిపోతూ, వారి జీవితాన్ని అపవిత్రతకు గురి చేసుకుంటూ తినుము, త్రాగుము, సుఖించుము అని చెత్త పనులు చేస్తున్నారు, పాపపు పనులన్నీ చేస్తున్నారు. దేవుడు ఉన్నాడనే భయం వారికి లేదు. వారి ప్రాణము వారిదనుకుంటున్నారు. చెప్పండి, మన ప్రాణము మనదా? ఒకవేళ ఈ రోజున మనము బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనం ఒక్క రోజైనా చూడగలమా? ఈ దినాన్ని చూడగలమా మనం? అందుకనే దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన వెర్రి వాళ్ళలా ప్రవర్తించవద్దు. మానవునికి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానము పనికిరాని జ్ఞానంగా అయిపోతుంది. మానవునికి అన్నీ తెలుసు, కానీ దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుడు ఉన్నాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, మనకి కావలసిన ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడని కృతజ్ఞత లేదు. నిజంగా దేవుడు మానవులందరికీ ఉచితంగా వెలుగునిస్తున్నాడు.
ఈ భూమి మీద నివసిస్తున్న వారందరికీ ఒకే ఒక్క సూర్యుడిని చేసి భూమికి వెలుగునిస్తున్నాడు. దేవుడు చేసిన సృష్టిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు అందరికీ ఉచితంగా గాలిని పీల్చుకునే జీవవాయువును మనకిచ్చాడు. దానికి దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే అంటున్నాడు, మనం తినే ఆహారము దేవుడిచ్చింది. నిజంగానే మనం విత్తనం వేస్తున్నాం, కానీ ఆ విత్తనము మొక్కై వచ్చి పండకపోతే మనం ఏం తిని బ్రతకగలం చెప్పండి? నిజంగా దేవుడు చేసిన మేళ్లకు మనము నిజమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దావీదు భక్తుడు కీర్తనలో రాస్తాడు, దేవా నాకు చేసిన కార్యాలు గొప్పవి తండ్రి, నీ ఆశ్చర్య కార్యములని దేవుణ్ణి పొగుడుతాడు. దేవుని కార్యాలను ప్రజల మధ్య వివరించాడు. తనకు తానుగా తన ప్రాణంతో చెప్పుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ రోజున కృతజ్ఞత ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఇంకనూ అభివృద్ధి చేస్తాడు, అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు కదా. దేవుడే మనకిస్తున్నాడు. ఆ దేవుడే లేకపోతే మనం ఏ పాటి వారం కదా. దేవుడు మనకి ఈ లోకంలో ఉండే ఈ మంచి ఈవులను ఇవ్వటమే కాకుండా మన రక్షణ కోసం, మన ఆత్మరక్షణ కోసం ఆ పరలోక రాజ్యం నుండి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి నీ కోసం నా కోసము సిలువ మ్రాని మీద బలియాగమై ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో మనకి పాప విమోచన ఉంది. అది అన్నిటికంటే దేవుడు చేసిన గొప్ప కార్యం. అందుకనే ఈరోజే ఆ యేసు ప్రభువారిని నువ్వు కూడా తెలుసుకొని ఆ ప్రభువుకి నీ జీవితాన్ని అర్పించి కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం ఇస్తాడు. నీలో దేవుడుంచిన ప్రాణము దేవునిదే అని గుర్తెరుగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నీ కృప గొప్పది ప్రభువా. నీ కృపను బట్టే మేము జీవిస్తున్నాం నాయన. నీవు మాకు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మేము నీకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో దావీదు మెఫీబోషెత్ను, ఇదిగో తండ్రి ఒక శత్రువు కుటుంబంలో ఉన్నవాడిని, ఇదిగో ప్రభా తనకు ఉపకారం చేసిన యోనాతానును బట్టి ప్రేమించి రాజభోజనము సదాకాలం చేసేటట్లుగా మనుషుల పట్ల కూడా ఎలాగ కృతజ్ఞత కలిగి ఉన్నాడు, అట్టి రీతిగానే మాకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారంగా, నీ పట్ల కృతజ్ఞత కలిగిన వారంగా ఉండేటట్లుగా సహాయం చేయండి. కృతజ్ఞత వల్ల వచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యమును అందరికీ నీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జి ఇవాంజలిన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో దేవుడు నింపును గాక, అన్ని విషయాల వర్ధిల్లును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఇవాంజలిన్. గాడ్ బ్లెస్ యూ.